నూతనంగా ఎంపికైన అక్కయ్యపాలెం శ్రీ గౌరీ సేవా సంఘ కార్యవర్గం భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా సేవలు అందించాలని గౌరీ సంఘ అధ్యక్షులు బుద్ధ శివాజీ సూచించారు. ఆదివారం అక్కయ్యపాలెం శ్రీ గౌరీ సేవా సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2025-2027 కాలానికి సేవలందించే నూతన కార్యవర్గ సభ్యులు స్థానిక రామాలయంలో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరీ సంఘ అధ్యక్షులు బుద్ధ శివాజీ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ గవర జాతి అభ్యున్నతికి నూతన కార్యవర్గ సభ్యులు కృషి చేయాలని, విద్యను ప్రోత్సహిస్తూ అవసరమైన వారికి స్కాలర్షిప్లు అందజేయాలని సూచించారు. తరచూ మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్షుడిగా రాజగిరి అప్పలరాజు, సెక్రటరీ పలమరశెట్టి ఈశ్వర అప్పారావు బాలు, చైర్మన్ గా మల్ల త్రినాథరావు, గౌరవ అధ్యక్షునిగా పెంటకోటి సత్యనారాయణ, కోశాధికారిగా పిల్లా గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మల్ల ద్రేవ త్రినాథరావు, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ రాజగిరి అప్పలరాజు మాట్లాడుతూ వివిధ కార్యక్రమాలతో గ్రామాభివృద్ధి కోసం నూతన కార్యవర్గం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈరోజు అక్కయ్యపాలెం గౌరీ సేవా సంఘం వారు నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. దానికి ఈరోజు వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి వాళ్ళ బాధ్యతలను వాటిని వారు స్మరించుకుంటూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో విద్య, ఆరోగ్యం, కలయిక గురించి ఈ సంఘం అభివృద్ధి చెందడానికి ఇటు కార్యవర్గం సభ్యులు, అటు మహిళా మండలి వారందరూ ఏకతాటిగా కృషి చేసి ఈ గౌరీ సంఘాన్ని మరొక్కసారి డెవలప్ చేసి ఏదో ఒక రకమైన ఒక ఆస్తిని దీన్ని సంపాదించాలని కోరుకుంటూ, అన్నిటికంట మా గౌరవ సంఘాలన్నింటిలోనూ పురాతన అక్కయ్యపాలెం గౌరీ సేవా సంఘం ఇప్పటికీ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ సంఘం తాలూకా పేరు ప్రత్యక్షలు మిగతా మా సంఘాలన్నీ, గౌరీ సంఘాలన్నీ కూర్చొని దీన్ని పోటీ పడాలని చాలామంది ప్రయత్నిస్తారు, అయినా ప్రయత్నించట్లేదు. సంక్రాంతి సమయంలో కానీ, పండగ కానీ పూర్వ ఆచారాలని నిలబెట్టే సంఘం అక్కయ్యపాలెం అని మరొక్కసారి మీ అందరికీ తెలియపరుస్తూ, ఇటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు గౌరీ సేవా సంఘం, అక్కయ్యపాలెం గౌరీ సేవా సంఘం వారికి ధన్యవాదాలు. ఈరోజు విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం సభ్యులందరినీ ఆహ్వానించినందుకు మా శుభసూచకం. అలాగే మహిళలకు కూడా తమ కార్యక్రమాలను దిగ్విజయంగా చేయాలని, ఇటు ఈనాడు నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గం కూడా శుభప్రదంగా జరగాలని కోరుకుంటూ వివిధ సంఘాల వారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాజీ సెక్రటరీలకి, మాజీ ప్రెసిడెంట్లకి, మాజీ క్యాషియర్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ యొక్క అక్కయ్యపాలెం గౌరీ సేవా సంఘం అధ్యక్షులుగా 9 మంది నామినేషన్ అయ్యగా నన్ను ఏకగ్రీవంగా అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నేను అనగా నా పేరు రాజగిరి అప్పలరాజు, సన్ ఆఫ్ లేటు అప్పారావు గారు కుమారుణ్ణి. మరి గ్రామ ప్రజలందరూ కలిసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారికి అన్ని విధాల రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇప్పుడు వరకు కూడా పూర్వీకులు ఎంతోమంది వచ్చి చేశారు, ఇప్పుడు వరకు కూడా ఎంతోమంది డెవలప్ చేశారు. ఇంకా నేను ముందుకి చాలా అభివృద్ధి చేస్తానని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. పనిచేస్తారని ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అచేత ప్రమాణ పత్రం ఈలోపు వారందరూ కష్ట ఫలితం మీరు కూడా ముందు నాకు సహాయ సహకారాలు అందిస్తే మా కమిటీ సభ్యులందరికీ తీరుద్దామని నేను మీరందరూ సపోర్ట్తో నేను చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ కూడా
కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, అలా మహిళలు కూడా వీళ్ళకి ఎక్కువ ఆ దేవాలయాన్ని కూడా ఆరాధ దైవంగా పూజించి దానికి దినదిన అభివృద్ధి చెందించేలా చూడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కార్యక్రమానికి అటెండ్ అయ్యి సేవా సంఘం అధ్యక్షుడు మరి విషయాలు మాట్లాడతారు. ఆయన పెద్ద మనసుతోటి ఆనంద్ కూడా రావడం జరిగింది. పటేల్ మోహన్ రావు గారికి కోరుతాను. నెక్స్ట్ 3 ఆఖరి వరకు టైం ఉంటుంది. ఎవరైనా సరే ఉత్సాహవంతులు ఎగ్జిక్యూటివ్ నెంబర్గా తీసుకుంటాం. మరి మాకు ముందుగా పేర్లు ఇవ్వాల్సిందిగా హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.